హిస్ట్రోస్కోపీ అంటే ఏంటి? ఎవరికి చేయాలి? అండ్ హిస్ట్రోస్కోపీ చేయడం వల్ల ఉపయోగాలు ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. నా పేరు డాక్టర్ సుమ, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్, విజయవాడ. గర్భసంచిలోకి ఒక చిన్న కెమెరా వేసి గర్భసంచి లోపల వైపు చూసే ప్రాసెస్ ని మనం హిస్ట్రోస్కోపీ అని అంటాం. సో గర్భసంచి లోపలికి చిన్న స్కోప్ అనేది పాస్ చేస్తే దాన్ని మనం కెమెరా ని మనము మానిటర్ కి కనెక్ట్ చేసుకుంటే గర్భసంచి లోపల పూర్తిగా మనము డైరెక్ట్ గా కళ్ళకు కనిపిస్తుంటది. ఫుల్ మ్యాగ్నిఫికేషన్ లో ఉంటది కాబట్టి గర్భసంచి లోపల ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనం కనిపెట్టడానికి అవకాశం ఉంటుంది. సో కొన్ని సందర్భాల్లో మనకి ట్రీట్మెంట్ కూడా హిస్ట్రోస్కోపీ ద్వారా పాసిబిలిటీ ఉంటుంది. సో గర్భసంచిలో అడ్డుగోడ సెప్టమ్ ఉంటే కట్ చేయడానికి అవకాశం ఉంటుంది. పాలిప్ చిన్న కణితి లాగా ఉంటే దాన్ని మనం తీసేయడానికి అవకాశం ఉంటుంది. ఫైబ్రాయిడ్స్ గర్భసంచి పొర లోపలికి వెళ్తున్న ఫైబ్రాయిడ్స్ ని మనము తీసేయడానికి అవకాశం ఉంటుంది. గర్భసంచి లోపల ఏమైనా అతుకులు ఏర్పడితే వాటిని కూడా హిస్ట్రోస్కోపీ ద్వారా కట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ప్రాసెస్ మనము మత్తిచ్చి చేస్తామండి. ఆఫీస్ హిస్ట్రోస్కోపీ అని కూడా ఉంటుంది. చాలా సన్న స్కోప్ ఓపీడీ ప్రొసీజర్ కింద కూడా చేయొచ్చు. బట్ ఎక్కువ శాతం మనకి 3D అల్ట్రాసౌండ్ వచ్చాక హిస్ట్రోస్కోపీ చేసి డయాగ్నోస్ చేసే అంత అవసరం ఉండట్లేదు. ఏదైనా ప్రొసీజర్ ఉంటేనే హిస్ట్రోస్కోపీ చేస్తున్నాం కాబట్టి మత్తిచ్చి ఈ ప్రాసెస్ ని చేస్తూ ఉంటాం. సో ఉదయాన్నే పరగడుపునే అడ్మిట్ అవుతే పేషెంట్ ప్రొసీజర్ చేసి యూజువలీ 2-3 hours లోపలే డిశ్చార్జ్ కూడా అవ్వచ్చు. చాలా చిన్న ప్రొసీజర్ అన్నమాట. సో గర్భసంచి లోపల ఏదైనా లోపాలు ఉండి దాని వల్ల ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే హిస్ట్రోస్కోపీ అనే ప్రాసెస్ ద్వారా మనం దాన్ని టాకిల్ చేసుకొని కొంత గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ మనం మళ్ళీ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇంతకు ముందు హిస్ట్రోస్కోపీ అవైలబుల్ లేనప్పుడు ఏదైనా కూడా పొట్ట కోసి యూట్రస్ ఓపెన్ చేసి మనం ఏదైనా చేయాల్సిన అవసరం అనేది ఉండేది. బట్ ఇప్పుడు సింపుల్ గా వితౌట్ ఎనీ ఇన్సిషన్, ఎక్కడ పొట్ట కోసి ఎక్కడ ఏ ఇన్సిషన్ లేకుండా కింద నుంచే మనం స్కోప్ వేసి మనం లోపల ఏమన్నా ప్రాబ్లం ఉంటే చూసుకొని దానికి అక్కడికక్కడే ట్రీట్మెంట్ ఇవ్వడానికి మనకి మంచి అవకాశం అనేది ఉంటుంది. సో ఐవీఎఫ్ ప్రక్రియలో 2-3 times ట్రాన్స్ఫర్ చేసి అన్ని బాగుండి ప్రెగ్నెన్సీ రానప్పుడు కూడా యూజువలీ హిస్ట్రోస్కోపీ అనేది అడ్వైస్ చేస్తాం. సో లోపల ఏదైనా లోపాలు ఉండి మనకు అది స్కాన్ లో మనకి కనబడట్లేదు, తెలియట్లేదు అన్నప్పుడు హిస్ట్రోస్కోపీ చేసినప్పుడు మనకి అడిషనల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ దానికి తగ్గట్టుగా మనము మెడికేషన్స్ అవి వాడి ఆ తర్వాత మళ్ళీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో గర్భసంచి బయట వైపు మనకి లాప్రోస్కోపీలో కనిపిస్తుంది. బట్ లోపల వైపు మనం చూడాలి అంటే హిస్ట్రోస్కోపీ అనే ప్రాసెస్ ద్వారా చేయగలం. థ్యాంక్ యూ.